బీన్స్ కూర వండుతున్నానండి. బీన్స్ నానబెట్టిన వాల్నట్స్, కొబ్బరి, టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆయిల్. ముందుగా బీన్స్ శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కొయ్యాలి. స్టవ్ వెలిగించుకోవాలండి. ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి. ఒక జాలి పెట్టుకోవాలి. జాలి గిన్నె పెట్టుకోవాలి. ఈ బీన్స్ ఇందులో వేసి మూత పెట్టేయండి. ఆవిరి మీద ఉడకాలి. కొంచెం ఆయిల్ అండి, ఉల్లిపాయలు, కరివేపాకు బాగా వేగించాలి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా ఉప్పు. కోసి పెట్టుకున్న వాల్నట్స్ అండి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ వాల్నట్స్ కూడా కొంచెం వేగాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, టమాటా, ఈ టమాటాతో వాల్నట్స్, ఉల్లిపాయ ఇదంతా కొంచెం ఉడకాలండి. వాటర్ వేయచ్చు. ఆవిరిలో పెట్టుకున్న బీన్స్ అండి, కొద్దిగా పచ్చి కొబ్బరి, కొద్దిగా కారం, కొంచెం పసుపు, ఈ టమాటా, బీన్స్, వాల్నట్స్ ఇవన్నీ బాగా ఈ ఉప్పు కారం అని పట్టాలండి. పట్టేంతవరకు కలుపుకోవాలి. కొంచెం ఈ బీన్స్ ఆవిరిలో ఉడికినాయి కాబట్టి కొద్దిగా తక్కువే ఉడుకుతాయండి. అందుకని కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటరు బీన్స్ ఆవిరిలో ఉడికినాయి కదండి, ఆ వాటర్కి కొంచెం చాలు. కొంచెం గట్టిగా బీన్స్ గట్టిగా తినాలనుకున్న వాళ్ళకి కొద్దిగా వాటర్ వేసుకోండి. పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పళ్ళు ఇబ్బంది ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇంకా కొంచెం మెత్తగా చేసుకోవాలి. మూత పెట్టేయాలండి. వాల్నట్స్ హెల్దీ ఫ్రై రెడీ అయ్యిందండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి, చపాతీకి కూడా బాగుంటుంది.